అయితే ట్రేడింగ్‌లకు చదువుకున్న వాళ్ళు దిగుతారు, చదువుకున్న వాళ్ళు దిగుతారు. చాలామందికి డౌట్ ఉంటుంది. ట్రేడింగ్ అనగానే కొంతమంది కోర్సులు కొనమంటారు. కోర్సులు కొంటే నీకు ప్రాఫిట్ వస్తుందని చెప్తారు. ఇంకొంతమంది కాల్స్ ఇస్తామని చెప్తారు. అరే నీతోటి కాదురా పోయి ట్రేడింగ్ మేము కాల్స్ ఇస్తాం తీసుకో నీకు ప్రాఫిట్ వస్తుందని చెప్పి చెప్తారు. ఇంకొంతమంది అడ్వైస్ తీసుకోమని చెప్తారు. నేను సెబీ రిజిస్టర్ నుంచి కాల్ చేస్తున్నాను, నీకు రాదు ట్రేడింగ్, అడ్వైస్ తీసుకోమని చెప్తారు. ఒకడు కాల్ ఆప్షన్ అంటాడు, ఒకడు పుట్ ఆప్షన్ అంటాడు, ఒకడు గ్యాంబ్లింగ్ అంటాడు ట్రేడింగ్ను, ఒకడు బిజినెస్ అంటాడు, ఒకడు స్కిల్ ఉన్నాడు సక్సెస్ అవుతాడు అంటాడు, ఇంకోటి ర్యాండమ్గా చేసినా సక్సెస్ అవుతాడు అంటాడు, ఒకడు బెట్టింగ్ అంటాడు, ఒకడు గ్యాంబ్లింగ్ అంటాడు, ఒకడు క్యాసినో అంటాడు, ఒకడు బెట్టింగ్ బజార్ అంటాడు. అసలు ఏందన్నా ఈ ట్రేడింగు 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 ఏడా చూసినా ఈ ట్రేడింగ్ కనబడుతుంది. ఏంది అసలు ఇది? ఇది బిజినెసా, గ్యాంబ్లింగా, ఏంది ఇది? కోర్సులు కూడా అన్నా దీంట్లో సక్సెస్ కావాలంటే, తొందరగా డబ్బులు సంపాదించాలంటే ట్రేడింగ్ చేయాలన్నా. ఏంది అసలు ఈ ట్రేడింగ్ కాన్సెప్ట్ ఏంది అసలు అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఓకే, ఆ డౌట్ ఈరోజు క్లియర్ అయిపోతుంది. చాలా సింపుల్గా చెప్పేస్తారు ట్రేడింగ్ అంటే ఏంది అనేది కాన్సెప్ట్ ఫుల్ అర్థమైపోతుంది. ఓకే, చాలా సింపుల్ ఉంటుంది. దానికంటే ముందు కొంతమందికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మన ఛానల్కి ఫైనాన్షియల్గా హెల్ప్ చేసారు. ఈ పేదోడి ట్రేడింగ్ ఛానల్కి ఫైనాన్షియల్గా కొంతమంది హెల్ప్ చేసారు. వాళ్ళకి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పేద్దాం. వాళ్ళ పేర్లు ఒకసారి చదువుతాను, వినండి. మాచన్న గారి బాలకృష్ణారెడ్డి, ఈ బ్రదర్ మన ఛానల్ కోసం 1600 రూపాయలు పంపిడు. కపిల్ దేవ్ నగరం అనే బ్రదర్ విజయవాడ నుంచి మన ఛానల్ కోసం 10,000 రూపీస్ పంపిడు. ప్రమోద్ ఆరపల్లి, ఈ బ్రదర్ ఆర్మూర్ నుంచి 5,000 రూపీస్ మన ఛానల్ కోసం పంపిండు. ప్రవీణ్ కుమార్ 6,000 రూపీస్ పంపిండు అన్న హైదరాబాద్ నుంచి. రమేష్ బండారి 4,000 రూపీస్ పంపిండు మన ఛానల్ కోసం. జీవీఎస్ సుబ్బరాజు బ్రదర్ 2,000 రూపీస్ పంపిండు. శోభరాణి కంచి 500 రూపీస్, ఈ సిస్టర్ 500 రూపీస్ పంపిండు మన ఛానల్ కోసం. రమేష్ అన్న మంచిర్యాల నుంచి 1,100 రూపీస్ పంపాడు. ప్రసాద్ అన్న ఈయనం 500 రూపీస్ మన ఛానల్ కోసం పంపిండు. ప్లస్ ప్రసాద్ అన్న మన ఛానల్ ఆల్మోస్ట్ మన ఛానల్ స్టార్ట్ అయిన 2 నెలల తర్వాత నుంచి మన ఛానల్కి మెంబర్షిప్ తీసుకుని సపోర్ట్ అందిస్తుండే. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మధ్యలో నేను వీడియోలు చేసుకుని బంద్ చేసాను కానీ బ్రదర్ మనకు సపోర్ట్ అందిస్తూనే ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఆరూరి శివకుమార్, మన ఫ్రెండ్ 500 రూపీస్ మన ఛానల్ కోసం పంపిండు. ఓకే, ఈ పేదోడి యూట్యూబ్ ఛానల్ కోసం హెల్ప్ చేసినందుకు మీకు అందరు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీలో ఇంకెవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా హెల్ప్ చేయొచ్చు. జస్ట్ మీకు ఆప్షన్ ట్రేడింగ్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా కానీ ఫోన్ మాట్లాడి క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. ఏనా జింజర్ చికెన్, జింజర్ సన్నగా కట్ చేసి ఫ్రై చేసి పెట్టేసేస్తాను. బరాబర్ కెమెరా పెట్టగానే ఆర్డర్లు వస్తాయింద్రా తొందరగా 10 నిమిషాలు 15 నిమిషాలు అలా వచ్చేస్తాం. ఒక వీడియో చేసుకొని వచ్చేస్తాం. రైట్. అయితే ఏంది బ్రదర్ ఈ ట్రేడింగ్ అని అంటే జస్ట్ ఒక మనం చిన్న ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఓకే, రైట్. ఇప్పుడు మనకి ఏం తెలియదు. ఓకే, ట్రేడింగ్ గురించి మనకి ఏం తెలియదు. ఈ షేర్ మార్కెట్ అంటే మనకి ఏందో తెలియదు. రైట్. ఇప్పుడు నాకు ట్రేడింగ్ కాన్సెప్ట్ అనేది సింపుల్గా అర్థం కావాలి. రైట్. ఎగ్జాంపుల్, మనం నిత్య జీవితంలో బండి వేసుకొని బయట పోతున్నాం. రైట్. ఓకే, హైవే మీద ఇటో ఊరికి వెళ్తున్నాం. తిరిగే ప్రాణాలతో ఇంటికి రావాలి. ప్రాణాలతో ఎప్పుడు ఇంటికి తిరిగేస్తాం? బండి మీద బయటకు వెళ్ళినాం. మనం కరెక్ట్ బండి నడిపిన పక్కన నడపడం గ్యారెంటీ ఉందా? లేదు కదా. ఎప్పుడు ప్రాణాలతో తిరిగేస్తాం బ్రదర్ ఇంటికి అంటే సేఫ్టీగా ఉన్నప్పుడు. ఓకే, మన డ్రైవింగ్ అనేది సేఫ్టీగా ఉన్నప్పుడు. మరి మనం సేఫ్గా ఇంటికి రావడానికి మొట్టమొదటిగా చేసే పని ఏంది బ్రదర్ అంటే కాలు చేతులు ఏడా ఇరిగినా కానీ ఇంటికి సేఫ్గా వస్తాం. 2-3 రోజులలో హాస్పిటల్కి అతిక పెట్టుకుంటే తగ్గిపోతుంది. ఓకే, బొక్కలు ఇరుగుతాయి. కానీ తలకాయ దెబ్బ తాకితే చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాం, మనం హెల్మెట్ అనేది ధరిస్తాం. అంటే మనం ఇంటికి వచ్చే అవకాశం అనేది పెంచుకుంటున్నాం. రైట్. ఇంకా నేను అవకాశం పెంచుకోవాలి, ఇంకా సేఫ్గా ఉండాలంటే ఏం చేస్తాం, సేఫ్ సూట్ ధరిస్తాం. ఇది మన రైడర్లు ధరిస్తారు చూడు, బైక్ రైడింగ్ చేస్తారు కదా, ఇక్కడ ప్యాడ్లు పెట్టుకుంటారు. మోకాళ్ళకు మోచిప్పలకు ప్యాడ్లు పెట్టుకొని సేఫ్టీ అనేది పెంచుకుంటారు. పొరపాటున కనుక హై స్పీడ్లో వెళ్తారు కాబట్టి కింద పడితే కనుక ప్రాణాలతో బయటపడాలని చెప్పేసి, ఇంటికి సేఫ్గా రావాలని చెప్పేసి సేఫ్టీ సూట్ అనేది ధరిస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, మనం ఇంటికి వచ్చే గ్యారెంటీ అనేది పెరుగుతుంది. అంతే కదా. అంటే మనం ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చే అవకాశాల సంఖ్యను మనం పెంచుకుంటున్నాం. దాన్నే ప్రోబబిలిటీ అని చెప్పేసి అంటాం. దాన్ని తెలుగులో సంభావ్యత అని చెప్పేసి అంటాం. ఈ సంభావ్యత కాన్సెప్ట్ అనేది ట్రేడింగ్లో కూడా ఉంటుంది. ఓకే, ప్రోబబిలిటీ బిజినెస్ అని చెప్పేసి అంటాం. ట్రేడింగ్ అంటే 50-50 దగ్గర ఉన్న ప్రాబబిలిటీని పెంచుకుంటా మన డైరెక్షన్లో తీసుకెళ్ళడం. అదే ట్రేడింగ్. మన గెలిచే అవకాశాల సంఖ్యను పెంచుకోవడమే ట్రేడింగ్. ర్యాండమ్గా తిరుగుతుంటుంది మ్యాప్. ఓకే, కిందికి మీదికి ర్యాండమ్గా తిరుగుతుంది. దాంట్లో ఎంట్రీ అయ్యి ఎగ్జిట్ కొట్టేసుకుంటా మన ప్రాబబిలిటీని పెంచుకోవడం. మనం కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తూ మన ప్రాబబిలిటీని పెంచుకోవడమే
ట్రేడింగ్. ఇది ఈ ట్రేడింగ్లో మనం నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడానికి మనం నేర్చుకోవాల్సిందే టెక్నికల్స్, ఫండమెంటల్స్. ఓకే, రిస్క్ మేనేజ్మెంట్, ఎమోషన్ కంట్రోల్. ఓకే, ఇది సైకలాజికల్ గేమ్. ఇద్దరి బయ్యర్ సెల్లర్ మధ్యలో ఉన్న మెదడులోని ఆలోచనల వల్ల గ్రాఫ్ అనేది కిందికి మిదికి పోతూ ఉంటుంది. వాళ్ళ ఇద్దరి సైకాలజీ వల్ల జరిగే యుద్ధం కాబట్టి, ఆ యుద్ధంలో మనం పాల్గొంటున్నాం కాబట్టి, సైకలాజికల్ గేమ్ కాబట్టి ఎమోషన్స్ అనేది ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నం అనేది చేయాలి. ఓకే, ఇది దీనికోసం ఎమోషన్ కంట్రోల్ అనేది నేర్చుకోవాలి. సైకాలజీ మీద కొంచెం గ్రిప్ పెంచుకోవాలి. నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్. మరి మనం రిస్క్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తున్నాం? మనం నిత్య జీవితంలో బైక్ మీద పోయేటప్పుడు మన ప్రాణాలను కాపాడుకోవడానికి హెల్మెట్ అనేది ధరిస్తున్నాం, సేఫ్ సూట్ అనేది ధరిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది బ్రదర్ అంటే స్టాప్ లాస్ అనేది వస్తుంది, లేదా హెడ్జింగ్ అనేది మనం యూజ్ చేస్తాం. మన రాంగ్ డైరెక్షన్లో పోయినప్పుడు తక్కువ నష్టంతో బయటపడడానికి. ఓకే, మరి మనం నాలెడ్జ్ కోసం గెయిన్ చేయాల్సిన విషయాలు ఏంటి బ్రదర్ అంటే టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్. ఓకే రైట్. అయితే ఈ ట్రేడింగ్ అనేది యూనివర్సల్ కాన్సెప్ట్, కానీ దీనిలో ఇంకో ట్రేడింగ్ అనేది ఉంటుంది, అదే ఆల్టర్నేటివ్ ట్రేడింగ్ అని చెప్పేసి అంటాం. ఓకే, మరి యూనివర్సల్ ట్రేడింగ్ ఏంది బ్రదర్ అంటే ఏదైతే మనం షేర్ ప్రైజ్లో ట్రేడింగ్ అనేది చేస్తాం, అంటే డైరెక్ట్ కంపెనీలకు షేర్ ప్రైజ్లు ఉంటాయి కదా, ప్రతి కంపెనీలకు షేర్ ప్రైజ్లు ఉంటాయి. ఆ డైరెక్ట్ షేర్ ప్రైజ్లో ఇన్వాల్వ్ అయిపోయి మనం ట్రేడింగ్ కనుక చేస్తుందని యూనివర్సల్ ట్రేడింగ్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇది ఎక్కడెక్కడైతే స్టాక్ మార్కెట్లు ఉంటాయో, ఎన్ని దేశాలలో అయితే ఉంటాయో అన్ని దేశాలలో ఈ యూనివర్సల్ ట్రేడింగ్ అనేది నడుస్తూనే ఉంటుంది. ఓకే, అయితే ఆల్టర్నేటివ్ ట్రేడింగ్, ఈ ఆల్టర్నేటివ్ ట్రేడింగ్ కిందకి వచ్చేదే ఆప్షన్ ట్రేడింగ్. ఓకే, ఇది డెరివేటివ్ కాన్సెప్ట్. డెరివేటివ్ అంటే దీని నుంచి మెయిన్ థింగ్ నుంచి ఆల్టర్నేటివ్గా ఒక ప్రత్యామ్నాయంగా తీసుకోబడ్డదే డెరివేటివ్. ఓకే, ఇది ఆల్టర్నేటివ్. ఆల్మోస్ట్ గ్యాంబ్లింగ్ దగ్గరగా ఉండే ట్రేడింగ్ ఏది బ్రదర్ అంటే ఇది. దాంట్లో ఆప్షన్ బయింగ్ అనేది గ్యాంబ్లింగ్ దగ్గరగా ఉంటుంది, ఎందుకంటే అస్తస్తే పోతాయి అనే కాన్సెప్ట్ అనేది ఆప్షన్ బయింగ్లో డెవలప్ అవుతుంది కాబట్టి మన మైండ్లో, ఎక్కువ మంది మైండ్లలో అదే గ్యాంబ్లింగ్ అని చెప్పేసి అనుకుంటారు. ఆల్మోస్ట్ గ్యాంబ్లింగ్ దగ్గరగా ఉంటుంది, కానీ ట్రేడింగ్ అనేది గ్యాంబ్లింగ్ కాదు. ఎందుకు బ్రదర్ అంటే ఇట్లా రిస్క్ కంట్రోల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఓకే, రిస్క్ కంట్రోల్, అదే దాన్ని స్టాప్ లాస్ అని చెప్పేసి అంటారు. మరి బెట్టింగ్లలో గ్యాంబ్లింగ్లో ఉంటుందా? సపోజ్ ఒక ₹1,00,000 పెట్టి మనం బెట్టింగ్ అనేది పెడుతున్నాం, ఏమవుతుంది? మనం ఓడిపోతే ఈ ₹1,00,000 అనేది అయిపోతుంది. మరి ట్రేడింగ్లో ఒక ₹1,00,000 పెట్టి నువ్వు ట్రేడింగ్ చేస్తున్నావు, ₹1,00,000 వెళ్ళిపోతే నీకు టైం ఉంటుంది, ప్లస్ నువ్వు రిస్క్ను నీకు నచ్చిన ప్లేస్లో ఆపుకునే స్వతంత్రత, ఇండిపెండెన్సీ అనేది ఉంటుంది, ఫ్రీడమ్ అనేది ఉంటుంది. ఈ ఫ్రీడమ్ వల్లనే ట్రేడింగ్ అనేది గ్యాంబ్లింగ్ నుంచి వేరైపోతుంది. ఓకే, యూనివర్సల్ ట్రేడింగ్ అంటే ఎగ్జాంపుల్గా మనం స్వింగ్ ట్రేడింగ్ అని చెప్తాం కదా, ఇదే యూనివర్సల్ ట్రేడింగ్. స్టాక్ మార్కెట్ ఉన్న ప్రతి ఒక్క దేశంలో ఉంటుంది. ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఆల్టర్నేటివ్ ట్రేడింగ్, ఇది ఎక్కువ దేశాల్లో ఉండదు. కొన్ని దేశాల్లో ఇల్లీగల్ అవుతుంది, కొన్ని దేశాల్లో లీగల్ అవుతుంది. ఇల్లీగల్ ఎందుకు చేస్తారు బ్రదర్ అంటే ఇది గ్యాంబ్లింగ్ దగ్గరగా ఉంటుంది కాబట్టి. లీగల్ ఎందుకు కొన్ని దేశాల్లో అంటే దాన్ని హెడ్జింగ్ పర్పస్లో ప్లస్ స్పెక్యులేషన్ పర్పస్లో వాడతారు. ఓకే, స్పెక్యులేషన్ అంటే డైరెక్ట్ దానిలో ఇన్వాల్వ్ అయ్యి కేవలం ఆప్షన్ సెల్లింగ్, ఆప్షన్ బయింగ్ చేసుకుంటే దాన్ని స్పెక్యులేషన్ కిందకి వచ్చిందని ఒక బిజినెస్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, హెడ్జింగ్ పర్పస్లో అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకు సేఫ్టీ కోసం యూజ్ చేస్తారు, దాన్ని హెడ్జింగ్ కిందకి వస్తాయని చెప్పేసి అంటారు. ఓకే, ఇదే ప్రాబబిలిటీ బిజినెస్. మన ప్రాబబిలిటీని పెంచుకునే స్కిల్ అనేది మనలో డెవలప్ అయితే మనం ట్రేడింగ్కు పనికిస్తాం. ఓకే, ట్రేడింగ్ చేయగలుగుతాం. ఇలా స్కిల్ డెవలప్ చేసుకున్న వ్యక్తి ట్రేడింగ్లో ఎదగలుగుతాడు. అట్లా ఎవరైనా ట్రేడింగ్లోకి రావచ్చు, కానీ కొంతమంది రాకూడదు. వాళ్ళ గురించి రేపటి వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఇది ఒకవేళ ట్రేడింగ్ అంటే ఇది కాన్సెప్ట్. ఒకవేళ చాలా సింపుల్, దీని మీదనే ట్రేడింగ్ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఓకే, ట్రేడింగే కాదు, ఈ ప్రాబబిలిటీ మీదనే ఈ భూ ప్రపంచం మొత్తం, మన ప్రాణాలు కూడా ఈ ప్రాబబిలిటీ మీదనే ఆధారపడి ఉంటుంది. లైఫ్ ప్రాబబిలిటీ మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కటి ప్రాబబిలిటీ, భూమి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క విషయం కూడా ప్రాబబిలిటీకి సంబంధించింది. ఓకే, మనం ఈరోజు బతికున్నామంటే నిన్న మనకు సాగు రాలేదని అర్థం. ఓకే, కొంతమంది వాళ్ళ ఫిట్నెస్ను పెంచుకుంటారు దేనికోసం? ఆరోగ్యంగా ఉండడానికి. వాళ్ళు బతికే సంఖ్య అనేది పెంచుకోవడం, వాళ్ళ బతికే జీవిత రోజుల సంఖ్య అనేది పెంచుకోవడానికి. మరి ప్రాబబిలిటీని 100% తీసుకుపోగలుగుతామా? తీసుకుపోలేము. ఎందుకంటే డైలీ ఒక వ్యక్తి జిమ్ పోతాడు, ఫిట్నెస్ పెంచుకుంటాడు, ఒక 100 సంవత్సరాలు బతకాలని చెప్పేసి కోరుకుంటాడు. మరి బతకగలుగుతారా? కొంతమంది మధ్యలో చచ్చిపోతారు కదా. అంటే 99% వరకు మనం తీసుకుపోగలుగుతాం ఈ అవకాశాల సంఖ్యను, ప్రాబబిలిటీని. ఏ విషయంలోనైనా సరే 99 దగ్గర దాకా తీసుకుపోగలుగుతాం. మనం ఎంత స్కిల్ డెవలప్ చేసుకున్నా, ఏం చేసుకున్నా కానీ దీని దగ్గర దాకా తీసుకుపోగలుగుతాం. కానీ ఈ 1%కు రీచ్ కాలేము ఎప్పటికీ. ఈ 1%నే యాదృచ్ఛికత అని చెప్పేసి అంటాం.
ఓకే, అప్పుడప్పుడు ఈ యాదృచ్ఛికతనే 100% అయిపోతుంది. చిన్నగా 1% ఉన్న ఈ యాదృచ్ఛికత అనేది 100% అయిపోతుంది. దాన్నే దురదృష్టం ఉన్న వ్యక్తి అని చెప్పేసి, లేదా అదృష్టం లేని వ్యక్తి అని చెప్పేసి అంటాం. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ కూడా డైలీ జిమ్ పోతుండు, 100 సంవత్సరాలు బతకాలని చెప్పేసి పోతుండు, రైట్. ఆ జిమ్లోకి వెళ్ళి బయటకు వెళ్ళండి, యాక్సిడెంట్ అయిపోయింది. ఆయన వయసు 30 సంవత్సరాలు. ఓకే, ఏంది యాదృచ్ఛికం అనేది అక్కడ జరిగింది, యాక్సిడెంటల్గా చనిపోయినాడు. ఇది యాక్సిడెంట్. 1% అనేది ప్రమాదం. ఓకే, ఈ ప్రమాదం అప్పుడు 100% ఆయన ప్రాణాలను తీసుకుపోయింది. ఇట్లాంటి ప్రమాదాల నుంచి బతికి డైలీ బతికి ఒక మనిషి 100 సంవత్సరాలు ఇచ్చిందంటే 100 సంవత్సరాలు వానికి చచ్చిపోయే అవకాశాల సంఖ్య నుంచి తప్పించుకుని బతికే అవకాశాల సంఖ్యను పెంచుకున్నాడు అని చెప్పేసి అర్థం. యాదృచ్ఛికత ఆయన లైఫ్లో రాలేదని చెప్పేసి అర్థం. కొంతమంది సడన్గా దాన ఉరుకుతారు, పక్కన ఒక బస్సు గుద్దాల్సి ఉంటుంది, గుద్దది సైడ్కి వెళ్ళిపోతుంది, జస్ట్ మిస్ అయిపోతుంది సెకండ్లో. నేను అదృష్టమైన వ్యక్తిని రాబాయి అని చెప్పేసి సంతోషంతో ఇంటికి పోతాడు. ఇట్లాంటి యాదృచ్ఛికత ర్యాండమ్గా మన లైఫ్లో అప్పుడప్పుడు మాత్రమే జరుగుతుంది. దాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకోసారి పరీక్షించుకుందామని చెప్పేసి పోయినాం అనుకో, మళ్ళీ ఇంకోసారి పరీక్షించుకుందాం, నాకు అదృష్టం బాగుంది కదా అని చెప్పేసి పోయినాం అనుకో, ఏమవుతుంది, బస్సు ఉద్దేశి వెళ్ళిపోతుంది. ఓకే, ఇది ఒకవేళ నా అనాలిసిస్ ప్రకారం నేను అనుకున్నది జరిగితే. ఓకే, ట్రేడింగ్లో ఏముంటుంది బ్రదర్ అంటే అనాలిసిస్, బెట్టింగ్లో గ్యాంబ్లింగ్లో ఏముంటుంది బ్రదర్ అంటే ప్రెడిక్షన్. ఇది భూమి మీద అత్యంత దరిద్రమైన విషయం, ఇది నంబర్ 1 విషయం. ఓకే, అనాలిసిస్ తోటి ప్రాబబిలిటీని పెంచుకునే అవకాశం ఉంటుంది, ప్రెడిక్షన్ తోటి పెంచుకోలేము. ఓకే, ఈ ప్రెడిక్షన్ అనేది బెట్టింగ్లలో జాతకాలలో ఉంటుంది. ఓకే, అవన్నీ దరిద్రమైన విషయాలు ఈ భూమి మీద పనికిరావు, మనం ఎదగడానికి పనికిరావు, నిండా మునగడానికి పనికొస్తాయి. ఒకవేళ నేను అనుకున్న అనాలిసిస్ ప్రకారం మార్కెట్ పోతే నేను ఎంత సంపాదించగలుగుతా, అదే టార్గెట్. ఒకవేళ నా అనాలిసిస్ తప్పై నా రాంగ్ డైరెక్షన్లో మార్కెట్ పోతే నేను ఎంత నష్టం తీసుకుంటా, ఇది ట్రేడింగ్. ఓకే, ఒకవేళ ఈ కాన్సెప్ట్ మీదనే ఆధారపడి ఉంటుంది ట్రేడింగ్, ప్రాబబిలిటీ మీదనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నేను అనుకున్నది జరిగితే ఏంది నా పరిస్థితి ఏంది, నేను అనుకున్నది జరగకపోతే నా పరిస్థితి ఏంది. ఓకే, అనుకోవడం అంటే అటువంటిగా ఆశామాషి కాదు. మళ్ళీ ఇవన్నిటిలో నాలెడ్జ్ సంపాదించిన తర్వాత, స్కిల్ అనేది మనం డెవలప్ చేసుకున్న తర్వాత చేయాల్సిన విషయం ఇది ట్రేడింగ్. ఓకే, నీకు నచ్చిన స్ట్రాటజీ, నీ ఓన్ స్ట్రాటజీ డెవలప్ చేసుకోవచ్చు. రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఫాలో కావాలి. చెప్పినా కదా, ఒకవేళ నేను అనుకున్నది కాకపోతే నా క్యాపిటల్ ఎగిరిపోవద్దు, ఏదో ఒక ప్లేస్లో నేను ఎగ్జిట్ కొట్టాలి. ఆ ప్లేస్ ఏంది దాన్ని వెతుక్కోవడం. ఒకవేళ నేను అనుకున్నది అయితే నా డైరెక్షన్లో మార్కెట్ పోయినప్పుడు ఏ లెవెల్లో నేను ఎగ్జిట్ కొట్టాలి, ఎంత నేను ప్రాఫిట్ అనేది తీసుకోవాలి, ఎంత సంపాదించాలి, ఇదే కాన్సెప్ట్. ఓకే, ఒకవేళ నేను అనుకున్నది అయితే, ఒకవేళ నేను అనుకున్నది కాకపోతే, ఇదే ప్రాబబిలిటీ. దీని ప్రాబబిలిటీ బిజినెస్ అని చెప్పేసి అంటాం ట్రేడింగ్. ఓకే, ఆల్మోస్ట్ గ్యాంబ్లింగ్ దగ్గరగా ఉంటుంది ఆప్షన్ ట్రేడింగ్ అనేది, ఆప్షన్ బయింగ్ అనేది, కానీ గ్యాంబ్లింగ్ కాదు. ఓకే, ట్రేడింగ్ అనేది ఎప్పటికీ గ్యాంబ్లింగ్ కాదు. ఒక థిన్ లైన్ అనేది ఉంటుంది. ఓకే, సన్నని లైన్ అనేది ఉంటుంది. క్యాసినో, బెట్టింగ్, పేకాట, కింద ట్రేడింగ్, మధ్యలో ఒక సన్నని లైన్ అనేది ఉంటుంది. ఆ లైన్ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్, ఫ్రీడమ్, స్వతంత్రత అనేది ఉంటుంది. మన రిస్క్ను కంట్రోల్ చేసుకునే స్వతంత్రత అనేది ఉంటుంది ట్రేడింగ్లో. కానీ ఇట్లాంటి రిస్క్ కంట్రోల్ చేసుకునే స్తోమత, అవకాశం మనకు ఉన్నప్పటికీ ఇట్లాంటి రిస్క్ మీదనే కంట్రోల్ కోల్పోయి సంకనాగిపోతారు జనాలు. ఓకే, దాన్ని గ్యాంబ్లింగ్ లాగా చేస్తారు. నీ ట్రేడింగ్లో ఏముంది, రిస్క్ ఫ్యాక్టర్ ఉంది. నీకు నచ్చిన ప్లేస్లో నీ రిస్క్ను ఆపుకోవచ్చు, కానీ నువ్వు దాని మీదే కంట్రోల్ కోల్పోతున్నావు అంటే అలా ఆల్మోస్ట్ ఏమైంది, నువ్వు ఆ థిన్ లైన్ ఉంది కదా, సన్నని గీత ఉంది కదా, సరళ రేఖ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, క్యాసినో, పేకాటకి అన్నింటికి ట్రేడింగ్ మధ్యలో లైన్ ఉంది కదా, ఆ లైన్ నువ్వు చెరిపేస్తున్నావు అని చెప్పేసి అర్థం. అప్పుడు నీకు ఏమవుతుంది, ఈ ట్రేడింగ్, బెట్టింగ్ అనేది ఒకేలాగా కనిపిస్తుంది. బెట్టింగ్ లాగా చేస్తే ఓకే, కానీ ట్రేడింగ్ బెట్టింగ్ లాగా చేసాం అనుకో, బెట్టింగ్ 100 రేట్లు నాశనం చేస్తే నేను ట్రేడింగ్ అనేది కొన్ని లక్షల రేట్లు కిందికి దొరుకుతుంది. అంత డేంజర్ ఉంటుంది ఈ ట్రేడింగ్ను బెట్టింగ్ లాగా చేస్తే. ఓకే, ఇది ఒక బిజినెస్ లాగానే చూడాలి, నేర్చుకొని మాత్రమే దిగడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఇది ట్రేడింగ్ ఫుల్ కాన్సెప్ట్. ఓకే, ఒకవేళ అనే కాన్సెప్ట్ మీదే, ప్రాబబిలిటీ మీదే ఆధారపడి ఉంటుంది ట్రేడింగ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే విషయం. జింజర్ చికెన్ ఆర్డర్ వచ్చింది, కొట్టేయాలా. మరి రేపటి వీడియోలో ఇంకో కామెంట్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.